2024లోని సుడోకు అండి 5 స్టార్ సుడోకు ఫిల్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం ఈ పజిల్ని అబ్జర్వ్ చేసి ఈజీగా ఫిల్ చేయగల నెంబర్స్ ఏమైనా ఉన్నాయో చూసి ఫిల్ చేసేద్దాం. చూడండి పజిల్ని అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి మనకి ఈ 2 గ్రిడ్స్లోనూ 7 ఉంది అండ్ ఈ గ్రిడ్లో కూడా 7 ఉంది రైట్. సో వీటికి రిలేటెడ్గా ఉన్న ఈ గ్రిడ్లో మనకి 7 లేదు కదా, సో 7 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ కాలంలో వచ్చేసింది కాబట్టి 3 బాక్సెస్లోనూ 7 రాదు అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ మనకి 7 రాదు. సో 7 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా చూడండి మనకు ఈ గ్రిడ్లో 1 ఉంది, ఈ గ్రిడ్లోనూ 1 ఉంది అండ్ ఈ గ్రిడ్లో కూడా 1 ఉంది రైట్. సో వీటికి రిలేటెడ్గా ఉన్న మనకి ఈ గ్రిడ్లో 1 లేదు కదా, సో 1 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ కాలంలో 1 వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు అండ్ ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు. సో మనకి ఇప్పుడు 1 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి మనకి ఈ గ్రిడ్లో 4 and 6 నెంబర్ లేదు. ఓకే, సో 4 and 6 నెంబర్ని ఎందుకు చూస్తున్నానంటే చూడండి మనకి ఈ రో వైజ్గా తీసుకుంటే 4 and 6 ఉంది అండ్ ఈ కాలం వైజ్గా తీసుకుంటే 4 and 6 ఉంది. సో ఇక్కడ ఈ గ్రిడ్లో తీసుకుంటే మనకు ఈ కాలం వైజ్గా 4 కానీ 6 కానీ అండ్ ఈ రోస్లో కూడా మనకు 4 కానీ 6 కానీ లేదు కాబట్టి ఈ 2 బాక్సెస్లో మాత్రమే మనకు 4 and 6 రావడానికి ఆప్షన్ ఉంది. ఓకే, సో 4 and 6 పేర్ని నేను ఈ 2 బాక్సెస్లో ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి మనం ఈ కాలం వైజ్గా తీసుకున్నప్పుడు మనకి ఈ 2 బాక్సెస్లో 4 and 6 పేరు వస్తుంది కదా. సో ఈ గ్రిడ్లో మనకు 4 లేదు కాబట్టి 4 ఫిల్ అవుతుంది చూడండి. ఓకే, ఈ 2 బాక్సెస్లో ఏదో ఒక బాక్స్లో 4 వస్తుంది కాబట్టి ఈ బాక్స్లో 4 రాదు అండ్ ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. సో మనకు 4 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి మనకి ఈ గ్రిడ్లో కూడా 4 లేదు కదా, 4 ఫిల్ అవుతుంది చూడండి. ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్లో రాదు అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్లోనూ రాదు అండ్ ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. మనకు 4 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది, సో 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్లో కూడా 4 లేదు కదా, 4 ఫిల్ అవుతుంది. మరి చూద్దాం, ఈ కాలంలో ఉంది కాబట్టి 2 బాక్సెస్లో రాదు అండ్ ఈ కాలంలో ఉంది కాబట్టి 3 బాక్సెస్లోనూ రాదు అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. సో 4 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ గ్రిడ్లో కూడా 4 లేదు కదా, ఫిల్ అవుతుంది. మనం చూద్దాం, ఈ రోలో వచ్చేసింది కాబట్టి 2 బాక్సెస్లో రాదు అండ్ ఈ రోలో వచ్చేసింది కాబట్టి 3 బాక్సెస్లోనూ రాదు అండ్ ఈ కాలంలో వచ్చేసింది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. సో మనకు 4 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది, సో 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ గ్రిడ్ వైస్గా తీసుకుంటే మనకి ఈ రోలో 4 వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్లో రాదు అండ్ ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోను అండ్ ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు. కానీ ఈ 2 బాక్సెస్లో మనకి రావడానికి ఆప్షన్ ఉంది, సో ఎగ్జాక్ట్గా ఫిల్ అయ్యే ఆప్షన్ అయితే లేదు. సో నెక్స్ట్ నెంబర్ చూద్దాం. ఇప్పుడు ఈ గ్రిడ్ వైజ్గా తీసుకుంటే మనకి ఈ గ్రిడ్లో 6 లేదు. ఓకే, సో ఈ కాలంలో 6 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లో రాదు అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. సో 6 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. ఇలాగా ఒక కాలం వైజ్గా కానీ రో వైజ్గా కానీ 2 బాక్సెస్లో ఒక నెంబర్ ఫిల్ అవ్వడానికి మనకు ఆప్షన్ వచ్చిందనుకోండి, సో దాన్ని బేస్ చేసుకొని మనకు దానికి రిలేటెడ్గా ఉన్న గ్రిడ్ వైజ్గా కానీ మనకి ఎక్కడైనా సేమ్ నెంబర్ ఫిల్ అయ్యే ఆప్షన్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం ఈ గ్రిడ్లో 6 తీసుకున్నాం కదా, ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్లో రాదు, కాలంలో ఉంది కాబట్టి ఈ బాక్స్లో రాదు. సో ఇప్పుడు మనకి ఈ 2 బాక్సెస్లో 6 ఫిల్ అయ్యే ఆప్షన్ వస్తుంది రైట్. సో ఇక్కడ ఫిల్ చేస్తాం కాబట్టి మనకి ఈ గ్రిడ్లో కూడా 6 లేదు కదా, సో ఈ 2 బాక్సెస్లో మనకు ఆప్షన్ అనేది పోతుంది అనమాట. సో అలా ఉన్నప్పుడు మనం చూసుకొని నేకెడ్ సింగిల్స్ చూసుకొని ఫిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి మనకి ఈ కాలంలో మనం 6 రాసాం కదా, సో ఈ గ్రిడ్లో 6 లేదు కదా, 6 ఫిల్ అవుతుంది. మనం చూద్దాం, ఈ 2 బాక్సెస్లో ఏదో ఒక బాక్స్లో 6 ఫిల్ అయిపోతుంది కాబట్టి మనకి ఈ 2 బాక్సెస్లోనే 6 రాదు రైట్. అండ్ ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. సో మనకి ఇక్కడ 6 రావడానికి ఆప్షన్ వచ్చింది. ఓకే, సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ గ్రిడ్లో కూడా 6 లేదు కదా, 6 ఫిల్ అవుతుంది. మనం చూద్దాం, ఈ రోలో వచ్చేసింది కాబట్టి 2 బాక్సెస్లో రాదు అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు అండ్ ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. సో మనకు 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది, సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఈ గ్రిడ్లో కూడా 6 లేదు కదా, 6 ఫిల్ అవుతుంది. మనం చూద్దాం, ఓకే, ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్లో రాదు అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు అండ్ ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ, ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. సో మనకు 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి మనం ఈ కాలం వైజ్గా 1 చూద్దాం. ఎందుకంటే చూడండి ఈ ఎంటీ బాక్సెస్కి రిలేటెడ్గా మనకి ఈ రోలో 1 ఉంది అండ్ ఈ రోలో 1 ఉంది కాబట్టి ఈ బాక్స్లో రాదు, ఈ రోలో 1 ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. సో 1 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలంలో 3 లేదు కదా, 3 ఫిల్ అవుతుంది. మనం చూద్దాం, ఓకే, ఈ రోలో ఈ గ్రిడ్లో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్లో మళ్ళీ 3 రాదు అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. సో 3 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి ఈ గ్రిడ్లో మనకు ఇంకా 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా, 2, 5, 8 నెంబర్స్ రాలేదు. ఓకే, సో చూడండి ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో 8 ఉంది. సో 8 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు అండ్ ఈ రోలో కూడా 8 ఉంది కాబట్టి 8 ఇక్కడ రాదు. సో 8 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను.
తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా ఫిల్ అయ్యే ఆప్షన్ అయితే లేదు. ఈ రోస్లో కానీ అండ్ ఈ రోలో కానీ కాలమ్స్లో కానీ మనకి 2 and 5 నెంబర్స్ అయితే లేవు. సో నెక్స్ట్ నెంబర్ చూద్దాం. సో ఇప్పుడు ఈ గ్రిడ్ చూడండి. ఈ గ్రిడ్ తీసుకుంటే నేను ఓకే ఈ కాలమ్ వైస్గా తీసుకుంటే మనకి 8 ఉంది రైట్. సో 8 మనకి ఈ 2 ఎంటీ బాక్సెస్లో రాదు. అంటే ఈ 3 బాక్సెస్లో ఏదో ఒక బాక్స్లో రావడానికి ఆప్షన్ చూడండి. రో వైస్ అయితే లేదు. ఓకే కాలమ్ వైస్గా 8 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లో రాదు. కానీ ఈ 3 బాక్సెస్లో మనకు ఫిల్ అయ్యే ఆప్షన్ ఉంది రైట్. సో దాన్ని నేను ఈ 3 బాక్సెస్లో 8 ఫిల్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ రాస్తున్నాను. సో ఇక్కడ మనం ఈ 8 రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ రో వైస్గా తీసుకున్నప్పుడు మనకు 8 ఫిల్ అయ్యే ఆప్షన్ వస్తుంది చూడండి. ఓకే సో ఈ గ్రిడ్లో మనకి 3 బాక్సెస్లో ఏదో ఒక బాక్స్లో 8 ఫిల్ అయిపోతుంది కాబట్టి ఈ రో వైస్గా తీసుకున్నప్పుడు మనకి 8 ఇక్కడ మళ్ళీ ఫిల్ అవ్వదు. ఓకే అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ 8 రాదు. కాబట్టి ఇక్కడ 8 రావడానికి ఆప్షన్ ఉంది. సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇలాగా ఒక రో వైస్గా కానీ సో ఏదైనా నెంబర్ ఇలా స్ట్రెయిట్ బాక్సెస్లో వస్తున్నప్పుడు చూసుకొని ఆ నెంబర్ ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. ఓకే సో ఇప్పుడు చూడండి మనకి ఈ కాలంలో తీసుకుంటే 1, 4, 8 నెంబర్స్ ఉన్నాయి అండ్ ఈ కాలంలో కూడా 1, 4, 8 నెంబర్స్ ఉన్నాయి రైట్. సో ఈ గ్రిడ్లో మనకు 1, 4, 8 నెంబర్స్ లేవు రైట్. సో వాటిని మనం ట్రిపుల్ లాగా 3 నెంబర్స్ కదా సో ట్రిపుల్ లాగా రాసుకోవడానికి ఆప్షన్ వస్తుంది చూడండి. ఓకే సో 1, 4, 8 ఈ కాలంలో ఉన్నాయి కాబట్టి ఈ 2 బాక్సెస్లో రావు అండ్ ఈ కాలంలో ఉన్నాయి కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రావు రైట్. సో మనకి ఈ 3 బాక్సెస్లో 1, 4, 8 నెంబర్స్ ఫిల్ అవ్వడానికి ఆప్షన్ ఉంది. అఫ్కోర్స్ ఈ రోలో మనకు 4 ఉంది కాబట్టి 1 and 8 అండ్ ఈ రోలో 1 ఉంది కాబట్టి 4 and 8 అండ్ ఈ రోలో 1, 4, 8 ఏది లేదు కాబట్టి 1, 4, 8. సో కానీ ఈ 3 నెంబర్స్కి 3 బాక్సెస్లో మనం రాసుకోవచ్చు అనమాట. 1, 4, 8 నెంబర్స్ ఈ 3 బాక్సెస్లో ఫిల్ అయిపోతాయి అనేసి. ఓకే సో ఆ ట్రిపుల్ని నేను ఈ 1, 4, 8 అనే నెంబర్స్ని ఈ 3 బాక్సెస్లో రాస్తున్నాను. సో ఇక్కడ మనము 1, 4, 8 నెంబర్స్ని ఈ గ్రిడ్లో రాసుకున్నాం కదా. ఓకే సో ఈ 3 బాక్సెస్లో మనకు 1, 4, 8 నెంబర్స్ అయితే ఫిల్ అయిపోతాయి అనమాట. ఇంకా వేరే నెంబర్స్ ఏవి రావు అండ్ ఈ 3 నెంబర్స్ ఈ బాక్సెస్లో మాత్రమే ఫిల్ అయిపోతాయి. ఓకే సో ఇంకా చూద్దాం. ఓకే ఈ రోలో 9 ఉంది కదా అంటే ఇక్కడ 9 ఫిల్ అవ్వదు. ఓకే అండ్ ఈ రోలో 9 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ 9 రాదు. అంటే ఇప్పుడు 9 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ వచ్చింది రైట్. సో 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అంటే ఇంకా ఇప్పుడు 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. సో ఇంకా మనకు 2, 3, 5 నెంబర్స్ రావాలి గ్రిడ్ వైస్గా. చూడండి ఈ రోలో మనకు 5 ఉంది అంటే 5 మనకు ఈ బాక్స్లో రాదు. అంటే ఈ 2 బాక్సెస్లో మాత్రం 5 రావడానికి ఆప్షన్ ఉంది రైట్. సో దాన్ని నేను ఇక్కడ రాస్తున్నాను ఎందుకంటే ఇది ఫిల్ చేసుకోవడం వల్ల మనకు ఈ గ్రిడ్లో కూడా మనకు 5 వచ్చే ఆప్షన్ ఏమైనా వస్తుందేమో చూద్దాం. ఓకే సో ఇప్పుడు చూడండి మనకు ఈ 2 బాక్సెస్లో 5 వస్తుంది అని రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ గ్రిడ్లో కూడా మనకు 5 లేదు కదా 5 ఫిల్ అవుతుంది చూడండి. ఓకే ఈ రోలో 5 ఉంది కాబట్టి ఈ బాక్స్లో మనకు 5 రాదు అండ్ ఈ 2 బాక్సెస్లో ఏదో ఒక బాక్స్లో 5 వచ్చేస్తుంది కాబట్టి ఈ బాక్స్లో కూడా మళ్ళీ 5 రిపీట్ కాదు. సో ఇక్కడ 5 రావడానికి మనకు 5 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ వచ్చింది రైట్. సో 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి మనకి ఈ కాలం ఇక్కడ మనం 5 ఫిల్ చేసాం కదా ఈ కాలంలో 5 లేదు కాబట్టి 5 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే సో ఈ గ్రిడ్లో 5 ఉంది కాబట్టి 2 బాక్సెస్లో రాదు. సో మనకి ఇక్కడ మాత్రమే 5 రావడానికి ఆప్షన్ వచ్చింది రైట్. సో 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ వైస్గా తీసుకుంటే మనకు ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది. ర్యాన్ నెంబర్ చూసుకుంటే 2 చూడండి 1 వచ్చేసింది 2 రాలేదు 3, 4, 5, 6, 7, 8, 9 వచ్చేసాయి. సో ర్యాన్ నెంబర్ వచ్చేసి 2. సో ఇప్పుడు చూడండి మనం ఇక్కడ 2 ఫిల్ చేసాం కదా ఈ గ్రిడ్లో మనకు 2 లేదు కాబట్టి 2 ఫిల్ అవుతుంది చూద్దాం. ఈ కాలంలో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్లో రాదు అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. సో మనకు 2 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ వచ్చింది కదా. సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి మనకి ఈ కాలం వైస్గా తీసుకుంటే ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది. ర్యాన్ నెంబర్ చూద్దాం 1, 2 వచ్చేసింది 3 రాలేదు చూడండి 4, 5, 6, 7, 8, 9 వచ్చేసాయి. సో 3 రాలేదు కాబట్టి సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రో వైస్గా తీసుకుంటే ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది. ర్యాన్ నెంబర్ చూద్దాం 1, 2, 3, 4 వచ్చేసింది 5 రాలేదు చూడండి 6, 7, 8, 9 వచ్చేసాయి. సో 5 రాలేదు కాబట్టి 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో మనం ఇక్కడ 5 ఫిల్ చేసాం ఈ గ్రిడ్లో మనకు 5 లేదు కదా 5 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ కాలంలో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్లో రాదు అండ్ ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. సో 5 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ రో చూద్దాం. ఈ రో తీసుకుంటే మనకు 1 రాలేదు కదా. సో ఈ గ్రిడ్లో 1 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లో 1 రాదు. సో 1 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇంకా ఈ రో వైస్గా తీసుకుంటే 2 రాలేదు 3, 4, 5, 6 వచ్చేసింది 7 రాలేదు. ఓకే 8 and 9 వచ్చేసాయి. సో 2 and 7 నెంబర్స్ చూడండి మనకి ఈ కాలంలో ఆల్రెడీ 2 ఉంది. సో 2 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 2 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను.
అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి అయితే 7. సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. నాకు 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా, రాని నెంబర్ చూద్దాం. 1 వచ్చేసింది, 2 రాలేదు, 3, 4, 5, 6 వచ్చేసాయి, 7 రాలేదు, 8 వచ్చేసింది, 9 రాలేదు. సో 279 నెంబర్స్. ఓకే, సో మనకు ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే 7 ఉంది ఈ కాలంలో. సో 7 ఇక్కడ రిపీట్ కాదు. అండ్ ఈ గ్రిడ్లో కూడా 7 ఉంది కాబట్టి 7 ఇక్కడ రాదు. సో 7 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా 2 అండ్ 9 నెంబర్స్. ఈ గ్రిడ్లో ఆల్రెడీ 2 ఉంది కదా. సో 2 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి మనకు 2 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి అయితే 9. సో 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ వైజ్గా తీసుకుంటే ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది. రాని నెంబర్ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 వచ్చేసింది. అండ్ 9 రాలేదు. సో 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలం వైజ్గా తీసుకుంటే చూడండి ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1 వచ్చేసింది, 2 రాలేదు, 3, 4, 5, 6, 7 వచ్చేసాయి, 8 రాలేదు. ఓకే, 9 వచ్చేసింది. సో 2 అండ్ 8 నెంబర్స్. సో ఈ 2 ఎంటీ బాక్సెస్కి రిలేటెడ్గా తీసుకుంటే మనకి ఈ రోలో ఆల్రెడీ 2 వచ్చేసింది. సో 2 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 2 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి అయితే 8. సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ వైజ్గా తీసుకుంటే మనకు ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1, 2 వచ్చేసింది, 3 రాలేదు, 4, 5, 6, 7, 8 వచ్చేసి 9 రాలేదు. ఓకే, సో 3 అండ్ 9 నెంబర్స్. చూడండి ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో 9 ఉంది. సో 9 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 9 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి అయితే 3. సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ చూద్దాం. ఈ గ్రిడ్ తీసుకుంటే కూడా 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1, 2, 3, 4 వచ్చేసింది, 5 రాలేదు, 6, 7 వచ్చేసింది, 8 రాలేదు. ఓకే, 5 అండ్ 8 నెంబర్స్. చూడండి ఎంటీ బాక్సెస్ కూడా మనకి ఈ రోలో 8 ఆల్రెడీ ఉంది. సో 8 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 8 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి అయితే 5. సో 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రో చూడండి. ఈ రో తీసుకుంటే మనకు 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ చూద్దాం. 1, 2, 3, 4 వచ్చేసింది, 5 రాలేదు, 6, 7, 8 వచ్చేసింది, 9 రాలేదు. సో 5 అండ్ 9 నెంబర్స్. చూడండి ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకు ఈ కాలంలో ఆల్రెడీ 9 ఉంది, రైట్. సో 9 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 9 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి అయితే 5 కదా. సో 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇంకా మనకి గ్రిడ్ వైస్‌గా కానీ, రో వైస్‌గా కూడా 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూసుకుంటే 1, 2 వచ్చేసింది, 3 రాలేదు, 4, 5, 6 వచ్చేసింది, 7 రాలేదు. ఓకే, 3 అండ్ 7 నెంబర్స్. చూడండి ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో ఆల్రెడీ 7 ఉంది. సో 7 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 7 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి అయితే 3 కదా. సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రో వైస్‌గా కానీ, గ్రిడ్ వైస్‌గా కూడా చూడండి ఓన్లీ 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1, 2 వచ్చేసింది, 3 రాలేదు, 4 వచ్చేసింది, 5 రాలేదు. ఓకే, సో 3 అండ్ 5 నెంబర్స్. చూడండి ఈ కాలంలో మనకు ఆల్రెడీ 3 ఉంది. సో 3 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 3 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి అయితే 5. సో 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి మనం ఈ 2 బాక్సెస్‌లో ఏదో ఒక బాక్స్‌లో 5 వస్తుంది అనుకున్నాం కదా. ఈ కాలంలో ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి మళ్ళీ ఇక్కడ 5 రిపీట్ కాదు. అంటే 5 రావడానికి మనకి ఇప్పుడు ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలమ్ వైస్‌గా తీసుకుంటే మనకు ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది. ఈ కాలంలో మనకు రాని నెంబర్ తీసుకుంటే 3. సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఈ కాలమ్ వైస్‌గా కూడా మనకు ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్. సో రాని నెంబర్ వచ్చేసి అయితే 2. సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలమ్ వైస్‌గా చూడండి. ఈ కాలమ్ తీసుకుంటే మనకు ఓన్లీ 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1 వచ్చేసింది, 2 రాలేదు, 3, 4, 5, 6, 7 వచ్చేసింది, 8 రాలేదు. సో 2 అండ్ 8 నెంబర్స్. చూడండి ఈ 2 ఎంప్టీ బాక్సెస్‌కి రిలేటెడ్‌గా తీసుకుంటే మనకి ఈ రోలో ఆల్రెడీ 2 ఉంది. సో 2 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 2 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి అయితే 8. సో 8 ఇక్కడ ఫిల్ చేస్తాను. ఓకే, సో మనకి ఇక్కడ 8 వచ్చేసింది కదా. ఇక్కడ మనకు 6 కానీ 8 కానీ వచ్చే ఆప్షన్ ఉంది అనుకున్నాం కదా. సారీ, 8 మనకు ఇక్కడ రాదు. కానీ ఈ 2 బాక్సెస్‌లో మనకు 8 రావడానికి ఆప్షన్ ఉంది, రైట్. అండ్ ఇప్పుడు ఈ కాలమ్ వైస్‌గా చూద్దాం. ఓకే, ఈ కాలమ్ తీసుకుంటే మనకు ఈ కాలమ్ వైస్‌గా మనకు 3 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి, రైట్. రాని నెంబర్ చూద్దాం. 1, 2 వచ్చేసింది, 3 రాలేదు, 4 వచ్చేసింది, 5 వచ్చేసింది, 6 రాలేదు, 7 వచ్చేసింది, 8 రాలేదు. సో 3, 6, 8 నెంబర్స్ రాలేదు, రైట్. సో ఇప్పుడు మనం ఈ బాక్స్ తీసుకుంటే చూడండి మనకి ఈ రోలో 3 ఉంది. సో 3 ఇక్కడ రిపీట్ కాదు. అండ్ ఈ రోలో కూడా 3 ఉంది కాబట్టి సో 3 ఇక్కడ రిపీట్ కాదు. సో 3 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను.
సో ఇక్కడ నేను 6 అండ్ 8 నెంబర్స్ని నేనేమి పేజ్ లాగా రాయలేదు. సో 6 ఓన్లీ ఈ 2 బాక్సెస్లో రావడానికి, 8 ఇది 3 బాక్సెస్లో ఏదో ఒక బాక్స్లో రావడానికి ఆప్షన్ ఉందని మాత్రమే రాశాను. ఓకే, సో ఇంకా 6 అండ్ 8 నెంబర్స్. ఈ రోలో మనకు 6 ఆల్రెడీ ఉంది కదా, సో 6 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి అయితే 8. సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. లేదంటే కాలం వైస్గా కూడా తీసుకుంటే ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. ర్యాన్ నెంబర్ చూసుకుంటే 1 and 2. ఓకే, సో ఈ ఎంటీ బాక్స్కి రిలేటెడ్గా తీసుకుంటే మనకి ఈ రోలో ఆల్రెడీ 2 ఉంది. సో 2 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 2 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా రాని నెంబర్ వచ్చేసి అయితే 1. సో 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనం 4 and 6 పేర్ రాసుకున్నాం కదా, ఆల్రెడీ ఈ రోలో మనకు 6 వచ్చేసింది, రైట్. సో 6 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి ఇక్కడ 4 and 6 నెంబర్స్లో మనకు రావడానికి ఆప్షన్ ఉంది ఓన్లీ 4. సో 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ కూడా మనకు 4 and 6 పేర్ రాసుకున్నాం కదా, ఆల్రెడీ 4 రిపీట్ అయిపోయింది కాబట్టి ఇంక ఇక్కడ 4 and 6 నెంబర్స్లో రావడానికి ఆప్షన్ ఉంది ఓన్లీ 6. సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను, రైట్. సో ఇక్కడ మనం ఈ 3 బాక్సెస్లో 1, 4, 8 నెంబర్స్ ఫిల్ అవుతాయి అనుకున్నాం కదా. సో చూడండి, మనకి ఈ రోలో 4 ఉంది అండ్ ఈ రోలో కూడా 4 వచ్చేసింది. సో ఈ 2 బాక్సెస్లో 4 రాదు కాబట్టి 4 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. లేదంటే చూడండి, రోజ్ వైజ్గా తీసుకుంటే ఓన్లీ 1 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. సో ర్యాన్ నెంబర్ చూసి ఫిల్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ రో వైజ్గా తీసుకుంటే ఓన్లీ 1 ఎంటీ బాక్స్, ర్యాన్ నెంబర్ వచ్చేసి అయితే 1. సో 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ 1 and 4 వచ్చేసినాయి కాబట్టి ఇంకా ర్యాన్ నెంబర్ వచ్చేసి అయితే 8. సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇవ్వండి హిందీ పేపర్లోని సుడోకు ఆన్సర్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.